Hello everyone, AKS IAS main section of free initiative ki swagatam. This is Santosh Koka. Ee roju manam question Bhugola శాస్త్రానికి సంబంధించి మనం తీసుకుంటున్నాం. Question for 9th August 2024. Examine the socio-economic and environmental implications of the expansion of mining activities in the Western Ghats. How do they affect the region's biodiversity? పశ్చిమ కనుమల్లో గనుల తవ్వకం కార్యకలాపాల విస్తరణ వల్ల కలిగే సామాజిక ఆర్థిక పర్యావరణ ప్రభావాలను పరిశీలించండి. అవి ఈ ప్రాంతం యొక్క జీవ వైవిధ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో అని ఇచ్చారు. రైట్, దీనికి సంబంధించి మనం ఆన్సర్ రాసే ముందు రెగ్యులర్ గా మనం ఫాలో అయ్యే 3 స్టెప్స్ బిఫోర్ రైటింగ్ ఆన్సర్ అనేది చూద్దాం. క్వశ్చన్ రీడింగ్ అనేది ఫస్ట్ స్టెప్ గా మనం చెప్పుకున్నాం. 1 minute మనం టైం స్పెండ్ చేస్తే ఇక్కడ ముఖ్యంగా ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటి, టాపిక్ ఏంటి, అదేవిధంగా క్వశ్చన్ ట్యాగ్స్ కీవర్డ్స్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. అదే క్వశ్చన్ ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. రైట్, సో టాపిక్ ఏంటి ఇక్కడ? వెస్టర్న్ ఘాట్స్. ఎక్కువగా మనం రీసెంట్ గా న్యూస్ లా అనేది చూసాం. మనం జోగ్రఫిక్ సందర్భంగా మనకి ఎక్సెప్ట్ హిస్టరీ, జోగ్రఫీ అయినా ఏ సబ్జెక్ట్ అయినా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో అందుకనే ఈ టైప్ మనం క్వశ్చన్స్ అయితే తీసుకుంటున్నాం. సో మైనింగ్ యాక్టివిటీస్ అనేవి ఎక్కువ సందర్భాల్లో రీసెంట్ గా మనం చూసాం. రైట్, అందుకనే ఈ టాపిక్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. అదర్ దెన్ దట్ ఎన్ని పార్ట్స్ లో ఇచ్చారు? 2 parts లో ఇచ్చారు. ఫస్ట్ మనకి ఈ సామాజిక ఆర్థిక పర్యావరణ ప్రభావాలు అనేవి మనం రాయాలి ఫస్ట్ పార్ట్ లో. నెక్స్ట్ మనం రాయాల్సింది జీవ వైవిధ్యం మీద ప్రభావితం ఎలా చూపిస్తున్నాయి అనేది కూడా 4th part. రైట్, దానికి తోడు మనం ఇంపార్టెంట్ కీవర్డ్స్ కూడా అర్థం చేసుకునే ముందు క్వశ్చన్ ట్యాగ్స్ ఏంటి అనేది చూస్తే ఎగ్జామైన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ ట్యాగ్ ఏంటి? ఎగ్జామైన్ అంటే ఎగ్జామినర్ కి ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ తెలుసు దీనికి సంబంధించి, ఇంకా మనం కొంత డెప్త్ గా మనం ప్రొవైడ్ చేయాలి. అదే ఎగ్జామైన్ అంటే ఈ క్వశ్చన్ ట్యాగ్ సంబంధించి మీనింగ్. రైట్, సో అంటే ఏంటి? ఇంపార్టెంట్ కీవర్డ్స్, కొన్ని యూనిక్ ఫ్యాక్ట్స్ కానీ లేదా ఎగ్జాంపుల్స్ కానీ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి ప్రతి పాయింట్ కి. రైట్, అన్ని మన క్వశ్చన్స్ అలాగే ప్రొవైడ్ చేస్తాం, బట్ ఎగ్జామైన్ అంటే ఇంకా డెప్త్ గా మనం రాయాల్సి ఉంటుంది. రైట్, నెక్స్ట్ మనం క్వశ్చన్ ట్యాగ్ అంటే హౌ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ ట్యాగ్. హౌ డూ దే ఎఫెక్ట్ ఇచ్చారు కాబట్టి ఎలా ప్రభావితం చేస్తాయి అనేది రెగ్యులర్ గా మనం రాస్తాం. దీనికి సంబంధించి నో వరీస్. రైట్, సో అయితే కీవర్డ్స్ సంబంధించి మనం ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే చాలా మంది ఈ సోషియో ఎకనామిక్ అనేది రెండు మిక్స్ చేయడం లేదా ఎన్విరాన్మెంటల్ అనేది ఫస్ట్ రాయడం ఇలా చేస్తుంటారు. క్వశ్చన్ లో ఎలా అడిగారో అదే ఆర్డర్ లో రాయడానికి ట్రై చేయండి. డివైడ్ చేయండి ఫస్ట్. రైట్, ఫస్ట్ సోషియో అడిగారు కాబట్టి సామాజిక అని రాయాలి. నెక్స్ట్ ఎకనామిక్ అంటే సామాజిక అంశాలు ఫస్ట్ది, ఆర్థిక పరమైన ప్రభావాలు సెకండ్ కీవర్డ్, ఎన్విరాన్మెంటల్ పర్యావరణ ప్రభావాలు 3వ కీవర్డ్, 4వ కీవర్డ్ ఏది? జీవ వైవిధ్యం. రైట్, 5వ కీవర్డ్ గా మనం ఏం రాస్తాం ఇక్కడ? ముగింపు ముందు మనం కొన్ని అవసరమైన చర్యలు రాస్తాం. అంతే, సింపుల్. ఇలా మనం డివిజన్ చేసుకుంటే ఈజీ అవుతుంది. నెక్స్ట్ మనకి స్టెప్ బ్రెయిన్ స్టార్మింగ్. 1 minute లో మనం ఈ బ్రెయిన్ స్టార్మింగ్ లో ఏం చేస్తాం? వెస్టర్న్ ఘాట్స్ సంబంధించి మనకి ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ వెస్టర్న్ ఘాట్స్ సంబంధించి ఏమేమి ఇంపార్టెంట్ ప్రాముఖ్యతకి సంబంధించిన అంశాలు ఉన్నాయి, లేదా మనకి సంబంధించి వెస్టర్న్ ఘాట్స్ ఇటీవల అంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా ఏమున్నాయి న్యూస్ లో, అవి మనం రీకాల్ చేసుకోవాలి. అప్పటికప్పుడు కళ్ళు మూసుకుని మనం ధ్యానం ఎలా చేస్తాం అలాగే రీకాల్ చేసుకుంటే అన్ని అంశాలు దీనికి సంబంధించి గుర్తొస్తాయి. రైట్, ఇలా ఇది రెగ్యులర్ ప్రాక్టీస్. రైట్, సో అయితే ఈ పర్టికులర్ ఫినామినాలో మనకి దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, ఫ్యాక్ట్స్, రిపోర్ట్స్ లాంటివి కూడా రీకాల్ చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఏ స్టేట్స్ లో ఏం జరిగాయి అనేది. రైట్, దానికి తోడు మనకి ప్రభావాలు రాసేటప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ తో రాస్తాం. అదే విధంగా మనకి కొన్ని ఎన్జిటి జాతీయ హరిత ట్రిబ్యునల్ అనేది ఉంది. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది కూడా మనకి పర్యావరణ ప్రభావ అంచనాకు సంబంధించి ఇలాంటివి కూడా ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఇక్కడ ఫారెస్ట్ యాక్ట్స్ గురించి కూడా మనం రాయొచ్చు. రైట్, అటవీ చట్టాలకు సంబంధించి కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ప్రెజెంటింగ్ ద ఆన్సర్. ఈ ఆన్సర్ ప్రెజెంట్ చేయడానికి మనకి కొంతమంది 6 నుంచి 8 నిమిషాల వరకు తీసుకోవచ్చు ఈ పర్టికులర్ స్టెప్స్. అంటే మనం టోటల్ గా 10 నిమిషాల్లో ఆన్సర్ అనేది కంప్లీట్ చేయొచ్చు. మనకి ఇచ్చే 15 క్వశ్చన్లు కాబట్టి ఏపీ అయినా టిఎస్ అయినా మనకి 15 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి 150 మార్క్స్ కాబట్టి మనకి ఈజీగా మనం ఒక్క క్వశ్చన్ కి 10 minutes వేసుకోవచ్చు. రైట్, ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. బట్ ఈ స్టెప్స్ మనం రెగ్యులర్ గా ఫాలో అయితే 8 minutes లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. రైట్, రెగ్యులర్ ప్రాక్టీస్ లో రిమైనింగ్ టైం మనం ఈ రివ్యూకి లేదా కొన్ని మిస్ అయిన పాయింట్స్ మనం యాడ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. రైట్, సో అయితే ఇప్పుడు ప్రెజెంటింగ్ ఆన్సర్ లో మనం ఇక్కడ ప్రెజెంటేషన్ పార్ట్ లో ఏం యూజ్ చేయొచ్చు? చాలా మంది ఫ్లో చార్ట్స్ యూజ్ చేస్తున్నారు. ఇక్కడ మేజర్ గా భూగోళ శాస్త్రం కాబట్టి కంపల్సరీ మ్యాప్ ఆర్ డయాగ్రామ్ యూజ్ చేయడానికి ట్రై చేయాలి. ఇక్కడ ఆల్రెడీ వెస్టర్న్ ఘాట్స్ గురించి కాబట్టి ఈజీగా మనం డినోట్ చేయొచ్చు. రైట్,
అయితే పరిచయానికి సంబంధించి మనం పశ్చిమ కనుమల్లో ఇటీవల పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటితో స్టార్ట్ చేయొచ్చు. ఏమున్నాయి? రీసెంట్ గా మనకి కర్ణాటక రాష్ట్రంలో బెల్లారి జిల్లాలో మనం చూసుకుంటే వెస్టర్న్ ఘాట్స్ లో మైనింగ్ కార్యకలాపాల విస్తరణ ప్రధాన సమస్యగా మారింది అనేది న్యూస్ లో చూసాం, రైట్? దాంతో స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ మనకి ఇది సిఏ ఇంట్రడక్షన్ గా మనం తీసుకుంటాం. దానికి సంబంధించి మనం స్టాటిక్ ఏం రాయాలి? పశ్చిమ కనుమల గురించి ఒక ప్రాముఖ్యత పరంగా కొంత ఇన్ఫర్మేషన్ రాస్తాం. ఏం రాయొచ్చు ఇక్కడ? యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలం అని, అదేవిధంగా అనేక ప్రాచీన ప్రాణి మరియు వృక్ష జాతులతో సహా ఇది పర్యావరణ నియంత్రణ మరియు నీటి వనరులను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా ఇది ఒక బయోడైవర్సిటీ స్పాట్, జీవ వైవిధ్య హాట్ స్పాట్ గా కూడా మనం తీసుకుంటున్నాం అనేది కూడా చెప్తాం, రైట్? దీనికి సంబంధించి ఇక్కడే రైట్ సైడ్ లో మనం సింపుల్ గా ఇండియా మ్యాప్ అనేది డ్రా చేస్తాం, రైట్? ఇండియా మ్యాప్ అంటే మనం క్లియర్ కట్ గా ఎలా ఉందనేది డ్రా చేయక్కర్లేదు, సింపుల్ గా దాన్ని డినోట్ చేస్తే చాలు, రైట్? అది ఇప్పుడు ఇంపార్టెంట్. నెక్స్ట్ బాడీ పార్ట్ కి వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ ఒక్కొక్క కీవర్డ్ ని మనం అడ్రస్ చేస్తూ వెళ్ళాలి, రైట్? ఫస్ట్ సామాజిక ప్రభావాలు ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఫస్ట్ థింగ్ మనకి స్థానభ్రంశానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే జీవనోపాధి నష్టం ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో తీసుకుంటే మనం ఇక్కడ గ్రానైట్ ఖనిజాలను విస్తరించడానికి ప్రణాళికలు అనేది చేస్తూ ఉండడం వల్ల ఇవి నష్టాలు అనేవి కలుగుతున్నాయి. నెక్స్ట్ ఆరోగ్య ప్రమాదాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే గోవా ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మైనింగ్ కార్యకలాపాలు పెరుగుతున్న వల్ల వాయు కాలుష్యం కారణంగా ఇలా జరుగుతున్నాయి సమస్యలు, రైట్? నెక్స్ట్ సామాజిక అంతరాయం కూడా కలుగుతుంది. మహారాష్ట్రలో మనకి చూసుకుంటే కంకావలి అనే ప్రాంతంలో మైనింగ్ వర్కర్ల స్థానిక సమాజంలో సురక్షిత మరియు సామాజిక సమతుల్యతపై ప్రభావం చూపించే అంశాలు కూడా ఉన్నాయి, ఎందుకంటే క్రైమ్ రేట్లు అవన్నీ పెరిగిపోవడం వల్ల, రైట్? వీటితో పాటు మనం ఇక్కడ ఆర్థిక ప్రభావాలు కూడా అడిగారు నెక్స్ట్ కీవర్డ్ కి వెళ్తే, రైట్? అది మనం నెక్స్ట్ కీవర్డ్, రైట్? ఉపాధి కల్పన, అదేవిధంగా ఆదాయ ఉత్పత్తి, మౌలిక సదుపాయాల అభివృద్ధి అనేది ఇక్కడ పాజిటివ్ నోట్ లో మనం చెప్పవచ్చు. అంటే ఉద్యోగాల సృష్టి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో తీసుకుంటే ప్రజలకు ఉద్యోగ అవకాశాలు మైనింగ్ రంగం ప్రొవైడ్ చేస్తుంది. ఖనిజాల సేకరణ, ప్రాసెసింగ్ లో ఉపాధి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి, రైట్? నెక్స్ట్ ఆదాయ ఉత్పత్తికి సంబంధించి మనం మాట్లాడుకున్న ఆర్థిక ఆదాయానికి సంబంధించి గోవాలో ఎస్పెషల్ గా ఈ ఐరన్ ఓర్ మైనింగ్ నుండి లభించిన ఆదాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు అత్యంత ముఖ్య పాత్ర అయితే పోషిస్తుంది. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడ మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో ఈ పర్టికులర్ మైనింగ్ వల్ల కార్యకలాపాల వల్ల రోడ్లు మరియు ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణానికి కూడా దారితీస్తున్నాయి. తద్వారా మనకి కొన్ని ఇరుగ్గా ఉన్న ప్రాంతాలకు కూడా మెరుగైన అనుసంధానం అయితే కలుగుతుంది, అది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ పర్యావరణ ప్రభావాలు మనం చూస్తే అటవీ నిర్మూలన అనేది జరుగుతుంది. డిఫారెస్టేషన్ చేస్తున్నాం, అరణ్యాలు కోల్పోవడం జరుగుతుంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ సైలెంట్ వ్యాలీ గురించి చెప్పొచ్చు. వెస్టర్న్ ఘాట్స్ సంబంధించి పశ్చిమ కనుమలకు సంబంధించే ఈ సైలెంట్ వ్యాలీ అనేది పెద్ద ఎత్తున అరణ్య నాశనం అనేది జరగడానికి కూడా ఈ పర్యావరణ ప్రాంతాలు విలువలు కోల్పోతున్న ప్రాంతాలుగా చెప్పొచ్చు. నేల కోత మరియు క్షీణత అనేది కూడా జరుగుతుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నీలగిరి హిల్స్, నీలగిరి కొండలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రాంతంలో ఈ మైనింగ్ వల్ల ఇలా జరుగుతుంది. నీటి కాలుష్యానికి సంబంధించి మాట్లాడుకున్న కొన్ని వెస్టర్న్ ఘాట్స్ అంటే పశ్చిమ కనుమలలోని మైనింగ్ కార్యకలాపాల వల్ల ఈ కృష్ణా నది ఏదైతే ఉందో కృష్ణా నదికి సంబంధించి ఈ శ్రేణుల్లో కొన్ని మనకి కలుషితం చెందుతున్నాయి. సో దీనివల్ల జీవులపై కూడా నీటి జీవులపై కూడా ప్రభావం చూపిస్తున్నాయి. నెక్స్ట్ వాయు కాలుష్యం పరంగా కూడా మనం మాట్లాడుకుంటే ఎన్విరాన్మెంటల్ పరంగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఎస్పెషల్లీ ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో ఈ మైనింగ్ వల్ల వాయు నాణ్యతను తగ్గించి పర్యావరణం మరియు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్నాయి అనేది కూడా ఇక్కడ చెప్పొచ్చు, రైట్? ఇలాంటి ఎగ్జాంపుల్స్ ప్రతి పాయింట్ కి ఎగ్జాంపుల్ అనేది ఒక స్టేట్ గురించి కానీ ఒక ప్రాంతం గురించి కానీ చెప్పాలి. నెక్స్ట్ జీవ వైవిధ్యంపై ప్రభావం గురించి మాట్లాడుకుంటే ఆవాసాల నాశనం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అనామలై హిల్స్ కొండలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సార్వభౌమ జాతుల నివాసాలు కోల్పోతున్నారు. ఈ ప్రాంతంలో జీవన క్షేత్రాలు కూడా నశిస్తున్నాయి, రైట్? అది ఇంకా ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పర్యావరణ వ్యవస్థల విచ్ఛిన్నం కూడా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీలగిరి థార్ అనే జంతువుకి సంబంధించి మన నివాస ప్రాంతాలు కోల్పోతున్నాయి. నెక్స్ట్ అంతరించిపోతున్న జాతులకు ముప్పు, ఆల్రెడీ అంతరించిపోతున్న జాతులు ఇంకా దీనివల్ల ఫర్ ఎగ్జాంపుల్ మలబార్ పై హార్న్బిల్ అనేది ఉంది. హార్న్బిల్ అనే పక్షికి సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఆ జాతుల నివాసాలు నాశనం చేస్తూ వీటి ముప్పు అనేది ఇంకా పెరుగుతుంది, రైట్? అది కూడా ఇక్కడ ఎగ్జాంపుల్ రాయొచ్చు. ఇక్కడ 1 by 1 మనకి అడిగిన సామాజిక ఆర్థిక పర్యావరణ
జీవ వైవిధ్య ఈ 4 కీవర్డుల మీద ప్రభావాలు మనం రాస్తున్నాం. నెక్స్ట్ ఇవన్నీ సవాళ్ళ కింద మనం తీసుకుంటే అవసరమైన చర్యలు మనం ఫైనల్ గా ముగింపు ముందు కంపల్సరీ రాయాలి. రైట్, కఠినమైన పర్యావరణ నిబంధనలు అవసరం అనేది మనం చెప్తాం గవర్నమెంట్ ప్రకారం. రైట్, ఇక్కడ ఆల్రెడీ మనకున్న జాతీయ హరిత ట్రిబ్యునల్ ని, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ పర్యావరణ ప్రభావ అంచనాని జాగ్రత్తగా స్ట్రిక్ట్ గా ఉపయోగించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్రభావిత ప్రాంతాల పునరావాసానికి సంబంధించి కూడా ఫర్ ఎగ్జాంపుల్ కేరళ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రారంభించిన అడవుల పునరావాస కార్యక్రమాలు రిమైనింగ్ పునరుద్ధరించడంలో, ఈ మైనింగ్ ప్రాంతాలను తిరిగి పునరుద్ధరించడంలో సహాయపడతాయి. రైట్, అలాగే మిగతా ఏరియాలో కూడా చేయాల్సి ఉంది. నెక్స్ట్ సామాజిక భాగస్వామ్యం కూడా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి EIA పర్యావరణ ప్రభావ అంచనా వేసినప్పుడు కూడా ఈ సామాజిక భాగస్వామ్యం వాళ్ళ నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ఇందులో కూడా అదొక చర్యగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సుస్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడం కూడా ఇక్కడ చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ మైనింగ్ చేసేటప్పుడు మనం హరిత మైనింగ్ టెక్నాలజీ సాంకేతికతను మనం యూజ్ చేసుకోవచ్చు. రైట్, ఇలాంటివి మనం ఇంక్లూడ్ చేసుకోవాలి కొన్ని పాయింట్స్. రైట్, అంటే అవసరమైన చర్యల్లో మనం అది చేయాలి, ఇది చేయాలి, అమలు చేయాలి, ఇలాంటివన్నీ నార్మల్ గా రాయకుండా దానికి సంబంధించి ఏదో ఒక కీవర్డ్ అనేది మనం ఇంక్లూడ్ చేయాలి. అది ఇక్కడ మేజర్ ప్లాన్. రైట్, నెక్స్ట్ ముగింపుకు వచ్చేసరికి 1.5 భవిష్యత్తును ఉద్దేశించి ఒక లైన్ అయితే రాస్తాం. బలమైన పరిరక్షణ అంటే పైన చెప్పిన సూచనలు లేదా చర్యలు మనం ఫాలో అయితే బలమైన పరిరక్షణ ప్రయత్నాలతో ఆర్థిక అభివృద్ధిని ఏకీకృతం చేయడంపై పశ్చిమ కనుమల భవిష్యత్తు ఆధారపడి ఉంది అనేది క్లియర్ గా రాస్తాం. రైట్, ఇక్కడ సింపుల్ గా రాస్తే సరిపోతుంది. లేదా మనకున్న SDG డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను కూడా లింక్ చేసుకోవచ్చు. రైట్, సో ఇక్కడ స్పేస్ అనేది ఎక్కువ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం 4-5 కీవర్డ్స్ మీద రాసాం కాబట్టి అక్కడే స్పేస్ ఎక్కువ మనం యూజ్ చేస్తాం. ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్, దీనికి సంబంధించిన అప్రోచ్. అయితే ఈ రోజు రాసిన ఆన్సర్ మనం చూస్తే శిరీష రాశారు. ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ చూసుకుంటే జూలై చివరిలో కేరళలో కొండ చర్యలు విరిగిపడడం గురించి ఇక్కడ స్టార్ట్ చేశారు. CA ఇంట్రడక్షన్ వైజ్ వెరీ గుడ్. పశ్చిమ కనుమలకు సంబంధించి కూడా కొంత మనకి ఎంతవరకు వ్యాపించి ఉన్నాయి అనేది కూడా, ఎన్ని కిలోమీటర్లు అనేది కూడా ఇక్కడ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ రాశారు. వెరీ గుడ్. దానికి సంబంధించిన మ్యాప్ కూడా ఇక్కడ కొంత రఫ్ స్కెచ్ తో ఇక్కడ లింక్ చేశారు. వెరీ గుడ్. ఒక ఫ్లో చార్ట్ కూడా పశ్చిమ కనుమలు జీవ వైవిధ్యం కావచ్చు, పర్యాటకం ప్రాముఖ్యత రిలేటెడ్ కూడా ఎన్నో గిరిజన జాతులు, ద్వీపకల్ప గోదావరి కృష్ణకు సంబంధించి ఋతుపవనాలపై ప్రభావం, ఇవన్నీ ప్రాముఖ్యత సింపుల్ ఫ్లో చార్ట్స్ తో తీసుకొచ్చారు. గనుల విస్తరణ సామాజిక ప్రభావం, ఫస్ట్ సామాజిక ప్రభావం సంబంధించి అడ్రస్ చేశారు. ఇక్కడ కొన్ని ఇనుము, మాంగనీస్ బ్యాక్ సైడ్ కి సంబంధించి రాసి, అదేవిధంగా ఇక్కడ ఏం జరుగుతున్నాయి, ఏ ప్రాంతాల్లో ఎక్కువ జరుగుతున్నాయి, వాటికి సంబంధించి మనకి అటవీ ఉత్పత్తిపై ఆధారపడుతున్న ఈ పర్టికులర్ ట్రైబల్ పీపుల్ గిరిజనులకు సంబంధించి, లేదా మైనింగ్ క్వారీ పనుల వలన రోడ్ల విస్తరణ ఎలా జరుగుతుంది, దానికి సంబంధించిన సమస్యలు ఎలా మనకి ఉత్పన్నం అవుతున్నాయి అనేది కూడా ఇక్కడ లింక్ చేశారు. వెరీ గుడ్ స్ట్రక్చర్ అండ్ పాయింట్స్. నెక్స్ట్ చూసుకుంటే ఆర్థికంగా కూడా మాట్లాడుకుంటే ఇక్కడ గనుల నుండి ఖనిజాలు వెతికి తీయడం వల్ల పరిశ్రమల యాజమాన్య లాభాలు, పర్యాటక వృద్ధి, ఎన్నో నగరాలు ఆవిర్భవించాయి అనేది కూడా చెప్పారు. పర్యావరణ పరంగా అడవుల నరికివేత జరుగుతుంది, కాలుష్యం పెరుగుతుంది, నదుల ప్రవాహం పెరిగి వేగం పెరిగి కొండ చర్యలు పెరగడం కూడా జరుగుతుంది. ఇక్కడ సహజ సంపదకి సంబంధించి కూడా మనం తీవ్రంగా నష్టం జరుగుతుంది అనేది కూడా రాశారు. పశ్చిమ కనుమల జీవ వైవిధ్యానికి సంబంధించి ఇక్కడ జీవ వైవిధ్యానికి గుర్తుగా యునెస్కో మరియు ప్రపంచ 8 హాట్స్పాట్లు ఈ ప్రాంతం ఒకటిగా నిలిచింది అనేది కూడా ఇక్కడ లింక్ చేశారు. వెరీ గుడ్. జీవ వైవిధ్యానికి సంబంధించి ప్రభావాలు అడిగారు కాబట్టి ఇక్కడ ప్రత్యేకతగా చూస్తే సింహం తోక గల మకాక్ లాంటి, థార్ లాంటి జీవులకు సంబంధించి ఎన్నో వృక్ష జాతులు, సతత హరిత వనాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సైలెంట్ వ్యాలీ ఎగ్జాంపుల్ గా లింక్ చేశారు. వెరీ గుడ్. అయితే ఆల్రెడీ ప్రభుత్వం తీసుకున్న చొరవలు చూస్తే ఇక్కడ వీటిని హరించుడికై బయోస్పియర్ జాతీయ ఉద్యానవనాలుగా ప్రకటించి బందీపూర్ టైగర్ రిజర్వ్ ఎగ్జాంపుల్, వయనాడ్ మధుమలై జాతీయ పార్క్ కూడా లింక్ చేసుకున్నారు. వెరీ గుడ్. IUCN రెడ్ లిస్ట్ లో 325 జాతులు ఈ పశ్చిమ కనుమల్లోనే ఉన్నాయని, వీటిని పరిరక్షించే భాగంగా ప్రభుత్వం గాడ్గిల్ కమిటీ 2011లో నియమించింది. ESZ
ఎకనామికల్ స్పెషల్ జోన్ కూడా పర్యావరణ సున్నిత ప్రాంతంగా 100% ప్రకటించాలని కమిటీ సిఫార్సు చేయగా రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకతపై కస్తూరి రంగన్ కమిటీలో 2013లో ఏర్పాటు చేశారు. 37% ESZ గా ప్రకటించింది. సో క్వారీ మైనింగ్ అభివృద్ధి సమతుల్యతగా జరగాలని కూడా కమిటీ సూచనలు ఇచ్చింది. సో ప్రతి సంవత్సరం ఈ ప్రాంతంలో జరుగుతున్న ముప్పుకి శాశ్వత పరిష్కార చిత్తశుద్ధితో అమలు చేయాలి. సుస్థిర మైనింగ్ అభివృద్ధి పనులతో ఎంతో విలువైన జీవ వైవిధ్యాన్ని పర్యావరణం కాపాడుకోవచ్చు అనేది రాష్ట్ర స్థానిక ప్రజల సహకారం కూడా ఎంతో అవసరం అనేది రాశారు. వెరీ గుడ్. సో అయితే ఇక్కడ కమిషన్ ఏదైతే కమిటీల సూచనలు కూడా లింక్ చేశారు. అనదర్ సైడ్ ఆఫ్ ద పాయింట్. వెరీ వెరీ గుడ్. సో ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు ఇక్కడ కొంత లెందీ అయింది, దీన్ని కొంత షార్ట్ లో రాయడానికి, అంటే కమిటీ రికమెండేషన్ జస్ట్ చెప్తూ వాటిని లింక్ చేస్తే సరిపోతుంది. రైట్, ఇంత లెందీగా అవసరం లేదు. అదొక చిన్న మిస్టేక్ చూడండి. నెక్స్ట్ సుస్థిర మైనింగ్ గురించి ఏం చేయాలనేది కూడా ఇక్కడ లింక్ చేశారు. వెరీ గుడ్. దానికి సంబంధించిన జీవ వైవిధ్య, పర్యావరణ, ఆర్థిక, సామాజిక 1 by 1 లింక్ చేసుకుంటూ ప్రాముఖ్యత కూడా మెన్షన్ చేస్తూ ఫ్లో చార్ట్ అదే విధంగా మ్యాప్ కూడా లింక్ చేశారు. కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ తో. వెరీ గుడ్. వుడ్ స్ట్రక్చర్ అంటే ఇక్కడ రిమైనింగ్ లో జాతీయ హరిత ట్రిబ్యునల్ కావచ్చు, పర్యావరణ NGT మనం ఏదైతే చెప్పుకున్నాం, అదేవిధంగా పర్యావరణ ప్రభావ అంచనా, ఈ రెండు కూడా లింక్ చేసుకోవచ్చు. అవి ఇంపార్టెంట్. అవి కూడా ESZ ఎలాగ ఇంక్లూడ్ చేసుకున్నారో అదేవిధంగా ఇంటర్నేషనల్ పరంగా IUCN కూడా లింక్ చేసుకున్నారు. వెరీ గుడ్. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. వెరీ వెరీ గుడ్. రైట్, ఈ పాయింట్స్ అన్నిటికీ మనం యాజ్ ఇట్ ఈజ్ స్ట్రక్చర్ కీవర్డ్స్ లో ప్రతి క్వశ్చన్ లో కీవర్డ్స్ అడ్రస్ చేస్తూ అన్ని లింక్ చేసుకున్నారు. వెరీ గుడ్. ఈ ఆన్సర్ కి మనం పర్ఫెక్ట్ గా కొన్ని లోపాలు ఈ పర్టికులర్ డీటెయిల్ కాకుండా 2-3 సింపుల్ పాయింట్స్ రాస్తే సరిపోతుంది. ఇక్కడ మినహాయించి ఓవరాల్ ఆన్సర్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ తో ఉంది. వెరీ గుడ్. దీనికి సంబంధించి మనం 6.5 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్, వెల్ డన్. సో ఇలా రాస్తూ ఉండండి. కంపల్సరీ మన ఆన్సర్ ని సెగ్రిగేట్ చేసుకోవడం, కీవర్డ్స్ ని సెపరేట్ చేసుకోవడం, క్వశ్చన్ ట్యాగ్స్ ఏం అడిగారు, లాస్ట్ లో ఎలా రాయాలి, ముగింపు ముందు ఏం రాయాలి, రొటీన్ గా రాసే ఆన్సర్స్ కన్నా మనం భిన్నంగా ఎలా వృద్ధి చెందుతాం అనేది మన ఆన్సర్ రైటింగ్ ప్రూవ్ చేస్తుంది ఎప్పటికప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మెయిన్ సెక్షన్ డే 39 క్వశ్చన్ ఫర్ 10th August 2024. Analyze the effectiveness of the anti-defection law in preventing political defections. Should the law be amended to address current political realities? రాజకీయ ఫిరాయింపులను నివారించడంలో ఫిరాయింపుల నిరోధక చట్టం యొక్క ప్రభావాన్ని విశ్లేషించండి. ప్రస్తుత రాజకీయ వాస్తవాలను పరిష్కరించడానికి ఈ చట్టాన్ని సవరించాలా అని ఇచ్చారు. ఇది పాలిటిక్స్ సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దీనికి సంబంధించి రీసెంట్ గా న్యూస్ లో చూసాం, చాలా వ్యవహారాలు జరిగాయి. సో కంపల్సరీ డ్యామ్ ష్యూర్ క్వశ్చన్సే మనం తీసుకుంటున్నాం. అందులో ఇది ఒకటి. దీనికి సంబంధించిన ఆన్సర్స్ రాసి AKS యాప్ లో అప్లోడ్ చేయండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది, చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.